പണ്ടത്തെ കോമഡി. ഓ മാസ് ഇൻട്രോ. ఏమన్నాడు బాబు? ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం. Welcome to Cheers with Cheng. So let's react to the next scene from Mirchi movie. Yes. Last scene, പ്രഭാസ് ഒരു ഡിഫറെന്റ് അവതാറിൽ വന്നിരിക്കുന്ന ഒരു സംഭവമാണ്. ഒരു കംപ്ലീറ്റ് ട്രാൻസ്ഫോർമേഷൻ സീൻ. അത് മാത്രമല്ല ആ ഒരു സീനിന്റെ അകത്ത് ഇന്റർവെൽ പഞ്ചും കൂടി അല്ലെ, ആ ഒരു കംപ്ലീറ്റ് ഇന്റർവെൽ പഞ്ച്, സ്റ്റൈലിഷ് സ്വാഗിഷ് ഒരു പഞ്ചായിരുന്നു ശരിക്കും ഉണ്ടായിരുന്നത്. സോ വി ഗോട്ട് എ ബിറ്റ് ഓഫ് ഒരു എന്താ പറയാ ഒരു ഐഡിയ കിട്ടിയിട്ടുണ്ടായിരുന്നു. ദാറ്റ് എന്താ പറയാ ചിലപ്പോ അപ്പുറത്തെ സൈഡിലാകാം. പക്ഷെ വാട്ട്സ് എ സ്റ്റോറി ബിഹൈൻഡ് ഇറ്റ് ആൻഡ് വാട്ട്സ് എ പേർപ്പസ് ഹി ഹാസ് കം ഫോർ. പർപ്പസ് നമുക്ക് മനസ്സിലായി, ടു ചേഞ്ച് എവറിബഡി ഇൻ ദാറ്റ് ഹോം. അതാണെന്ന് തോന്നുന്നുണ്ട് സംഭവം. പക്ഷേ ഹീസ് ടാർഗറ്റിംഗ് മെയിൻലി സമ്പത്ത് അല്ലേ? സമ്പത്ത്. ബാക്കി എല്ലാരും ഏകദേശം ആ ഒരു ഹീസ് എന്താ പറയാ ട്രൈങ് ടു ചേഞ്ച് ഓർ ട്രാൻസ്ഫോം ഇറ്റ്. പക്ഷെ ഈ പുള്ളിക്കാരൻ എന്ന് വെച്ചാൽ എന്തോ ഒരു റിവഞ്ച് ഉള്ളൊരു ഫീൽ. പക്ഷെ ഒരു സ്ഥലത്ത് കൊല്ലുന്നുമില്ല. അവിടെ വേണമെങ്കിൽ കൊല്ലാവുന്ന ഒരു സാഹചര്യം വന്ന സമയത്ത് ആള് സേഫ് ചെയ്യുന്നുണ്ട്. അറിയില്ല എന്താന്നുള്ളത്. നമുക്ക് എന്തായാലും നേരെ അടുത്ത ഒരു സീൽ എടുക്കാം. തുടങ്ങാം. റെഡി? వాడా ఇంట్లో లేడని చెప్పారు కదరా, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియట్లేదన్నా. భగవంతుడి దయ వల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం. కాదు, అది వాడి దయ. ఆ రాక్షసుల నుంచి మనల్ని జై తప్పయ్యేవాడు కాపాడలేడు. కానీ మన కోసం వాడు ఈ దగ్గరలోనే ఈ చుట్టుపక్కల బతుకుతున్నాడన్న అనుమానం అన్నయ్య. మానస ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు బావగారు. ఆ సంతోషానికి కారణం జై. అది ఎప్పుడు ఇలాగే ఉండాలంటే జైకి చిప్పడి చేయడమే కరెక్ట్ అండి. వచ్చిందండి. మన మానసిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే అవునా మన మానసికి జై కంటే మంచోని తీసుకురా. నువ్వెవరో నాకు తెలియదు జై. హ్యాపీగా లేను అని ఒక్క మాట చెప్పగానే ఇక్కడి దాకా వచ్చి యు మేడ్ మై లైఫ్. I love you, Jay. నిన్ను హ్యాపీగా చూడాలనుకున్నాను మనసు. కానీ నీతో పాటు ఇక్కడ చాలా మందిని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. అసలు నేను ఎవరో తెలుసా? ఇంటి మనుషులు ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసే ఆ ఊరి దేవా గారి కొడుకు. మనసు నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు. ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. Anita, see there, red is very dominating. అది కొంచెం చూడు. Okay, ma'am. Nadia Moitu. She's also there. ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. తులిప్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. జై తెస్తాడు. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీకోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిలీస్ ఎక్కడ పడతారు? అమ్మా ఇట్స్ ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలే చెప్పండి. అనిత, ఈ తులిప్ సెంటర్ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్ గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఏకర ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైడ్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుంది. మామ్, అన్నర్ కిడ్. మామ్, పెళ్లి కొడుకు కంటే కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. ఓకే. తప్పు చేశాన్రా. ఇన్నేళ్ళు నీకొక నాన్న ఉన్నారని, మనకి దగ్గరలోనే ఉన్నారని నీకు చెప్పకుండా తప్పు చేశాను. నీకు 2 ఏళ్ల వయసప్పుడు నేను మీ నాన్న బాంబేలో ఉండేవాళ్ళం.
ఒక పండక్కి అందరం మీ నాన్నగారి ఊరికి వెళ్ళాం. ఓ దేర్ సత్యరాజ్ ఫ్లాష్ బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్. సంథింగ్ There already have the problems in the village. the village ఆ రెండుల మధ్య గొడవలు మొదలై ఒకరినొకరు చంపుకుంటూ ఆ ప్రాంతం ఒక నరకంలా తయారైంది. ఆ గొడవల్లో మా కళ్ళ ముందే These family only actually. ఈ దారి నుండే చంపేశారు. Is this the same family? Oh, Yeah, Deva only, no, that guy. yeah. అయ్యా కొడుకుడు ఒక్కడే చిక్కాడు మన కత్తికి, మిగతా వాడు తప్పించుకున్నారయ్యా. ఆ కుటుంబంలో ఒక్కడి మిగిలిన కలుపులా పెరుగుతాడు బాబు. మగాడన్న వాడిని లేకుండా చేస్తేనే మనం బతకగలం. కత్తి పట్టండి బాబు. చనిపోయింది మా నాన్న కదా, మీకెందుకు నా పగలు? Ah, మనం వాళ్ళని చంపుతాం, వాళ్ళు మనల్ని చంపుతారు. చివరికి ఏం మిగులుద్ది? ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనుషులుండేవారట అని చెప్పుకునేలా శ్మశానం మిగులు. వాళ్ళు మనలాగా ఆలోచించరన్నయ్య. మన ఆలోచనలతోనే మార్పు మొదలయ్య. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్ముకొని బతుకుతున్నావయ్యా. నీకు ఏదైనా అయితే మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటి దగ్గర మీ పెళ్ళాం బిడ్డలు ఉన్నారా? మీకేదైనా అయితే ఈ రోజు నుంచి నాకు తెలియకుండా ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్ళారని తెలిస్తే మీరు ప్రేమించే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణంతో మిగలరు. వెళ్ళండి. Oh, he doesn't want violence. Satyaraj is like that, I think. Then why she has left? దేవా బయలుదేరదామా? ఎక్కడికి? His name is Deva. ఈ టైంలో ఊరిని ఇలా వదిలేసి ఎలా వెళ్తాం లత? పశువుల్లా ప్రవర్తించే ఇక్కడ జనాన్ని చూశాక నేను ఈ ఊరు దాటిన మరుక్షణం వల్ల కాటి చేసేస్తాను. నేను ఇక్కడే ఉంది వీళ్ళ ఆవేశాన్ని ఆపాలి, మనుషుల్లా మార్చాలి. నా భయం కూడా అదే దేవా. ఈ పశువులు నిన్ను కూడా మార్చి కత్తి పట్టేలా చేస్తారు. నా మీద నమ్మకం లేదా? నీ చుట్టూ ఉన్న జనం మీద నమ్మకం లేదు. ఈ ఊరు దాటి నేను రాలేను లత. నేను కూడా ఇక్కడ ఉండలేను దేవా. Oh, ఈ ఊరు కావాలో నేను నా బిడ్డ కావాలో ఆలోచించుకో దేవా. Oh, he will take this. వదిన వెళ్తానంట. జాగ్రత్తగా పంపించండి. that's how. He's not. ఆ రోజు అలా ఆ ఊరు నుంచి ఆయన జీవితం నుంచి దూరంగా వచ్చేశాను. ఎందుకంటే ఆయనకి ఏదైనా జరిగితే ఆ వార్త కూడా నాకు అందకూడదని. ఊరి కోసం మనల్ని కూడా కాదనుకున్నారనే బాధ తప్ప ఆయన కంటే మంచి వాళ్ళని ఎవ్వరిని చూడలేదు. నేను ఒకసారి ఆయన చూడాలి. Ah. Anushka Shetty. I think so. Yeah. ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్లి ఎప్పుడవుతుందో మాకు అర్థం కావడం లేదే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్ద కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కలిసి చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదు అది, తెలివితేటలు. ఆడు పోరా బయటికి. పోరా. నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా చేసుకో పెళ్లి లేకపోతే ఎలా చిన్నత? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. ఏంటి కింగ్లా ఉన్నానా? బంగ్లా ఉన్నా నేను చెప్పరా? ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు, ఒక క్యాండిల్ చాలురా. అన్ని యాంగిల్ ఎట్లా ఉంటావురా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు. అది నా ఇంట్లోనే నా ముందు తిరిగిన మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చినా దానికి ఎవరు నచ్చరు. అక్కడికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది కానీ నీ ఫేస్. నీకు దండం పెడతానే కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి
ఈ సంబంధమైన ఖాయమయ్యేలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఓ ఎవరైనా చెప్పిన పరిస్థితి విను తోడికి చంపేస్తారు. ఫోన్లేరా, మరుదల పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు నా పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను. నాకు పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. 4 సంబంధాలు జరుగుతాం. సేమ్ మ్యాటర్. మనం ప్రేమించుకుంటున్నాం, మన ఎవరు విడదీశారు అంతే కదా. దానికి ఎందుకని ఇదైపోతావు వెన్ను? 4 సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయి చెడగొట్టు. ఏడు పాపి ముందు ఖరాబ్. സൂര്യനൊക്കെ പോലെ എവിടെയാ പെട്ടെന്ന് പണ്ടത്തെ കോമഡി. ഓ മാസ് ഇൻട്രോ. ఏమన్నాడు రా బాబు? ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం. నా మాట విను. ఎట్లా మళ్ళీ దొరకడరా ప్లీజ్. బస్సు దేవా గారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడటానికే వాళ్ళ ఇంటికేనా? కానీ నేను ఎప్పుడు ప్రేమించుకుంటున్నా. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమ చెప్పొద్దు. నువ్వు ఇక్కడ తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. ഓ അതാണ് വരുന്നത് ആക്ച്വലി. మీరు దేవగారి ఇంటికా? మీరు అమ్మని చూడడానికి వెళ్తున్నారు. హలో, అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్తిక్ ను వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుతుందని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా అమ్మాయి అందంగా ఉంది, నువ్వు అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్ లో ఉన్నారు బాస్. హ్యాపీ? ഇങ്ങനത്തെ ഒരു ആളെ കിട്ടില്ല എന്നല്ല പറഞ്ഞത്. അവിടെ വരുന്നതിന്റെ ഒരു ഇതുണ്ടാവല്ലോ. ఎవరు బాబు మీరు? దేవా గారి అబ్బాయిని. അവര് അതിശയം കണ്ടായിരുന്നു. ഒരു എക്സ്പ്രഷൻ ആയിരുന്നല്ലേ അയാളുടെ ഫേസില്. ఎవరు? నాన్నరా? അഗൈൻ എല്ലാരും ഇമോഷൻ. എല്ലാവരുടെ ഇമോഷൻ. ఫ్యామిలీ మూమెంట్. ఇప్పుడు గుర్తొచ్చావు నేను. అమ్మరా లేదా? ఏదో పనుండే కుదరలేదు. వెన్ను అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మావయ్య. అందరూ ఒకే చోట పంచాయతీ పెట్టారేంటి? కొంప తీసి మ్యాటర్ లీక్ అయిందంటావా? నా తాడ తీసి చెడు ఏం చేసినా ఇద్దరం కలిసి చేసాం. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం. ఏం చేసావు? నువ్వు పెళ్లి చెడగొట్టుకున్నావు, నేను పక్కన ఉన్నాను అంతే. నేను రాను. వెన్ను హలో, అంత బాగున్నారా? నాస్తే. ఏంటి అలా చూస్తున్నావు? ఈ పెద్ద బావే, అదే పెద్ద బావయ్య గారి అబ్బాయి. జై ఇంకా పట్టుకోలేదా? నిద్ర పట్టలేదు. అమ్మ ఎలా ఉంది? షీస్ ఫైన్. డైలీ 1 పెగ్. 20 ఏళ్ల నుంచి ఇదే నా కంపెనీ. నో ఐమ్ ఫైన్. సో ఏం చేస్తున్నావు? ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. സഭ പുറത്ത് പോയത് പ്ലാനിങ്ങോട് കൂടി തന്നെയാണ് റിച്ച് എന്നെ പിടിച്ചത്. സംതിങ് ഹാപ്പൻഡ് ഐ ഫീൽ ദാറ്റ് ടൈം ഓൺലി ലൈക്ക്. ఓకే, లేట్ అయిపోయింది. గుడ్ నైట్, బై. జై ఇక్కడే పడుకుంటావా? ఆ గదిలో దోవలు ఉంటాయేమోనని. పర్లేదు, నేను పైన పడుకుంటా. గుడ్ నైట్. അവിടെ അത്താട് മൂവിയിലെ സീൻ കുറച്ച് അല്ലേ? పడిపోతావు.
బావకి ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదో చూద్దామని. అబ్బో పొద్దున్నే అందరికి నువ్వే ఇస్తున్నావు కాఫీలు మరి. కొత్త బట్టలా? కాదు, చిరిగిన బట్టలు. నాకు 2 కొత్త పట్టు చీరలు కొనివ్వచ్చుగా. కంచా ధర్మవరమా? సెకండ్ హాఫ్ ఇప్పుడు అనుష్క శెట్టి దట్స్ వాట్. ఏంటి ఈ రోజు ఇంట్లో ఉన్న ఫంక్షన్? హ్యాపీ బర్త్డే జై. థ్యాంక్స్. ఈ రోజు నా బర్త్డే మర్చిపోయాను. ఈ రోజు నీ పుట్టినరోజా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని పెద్ద పండుగలో జరుపుతూ ఉంటారు. So they are celebrating since എല്ലാ ബർത്ത്ഡേ വിത്ത് പീപ്പിൾ അവിടത്തെ ഉള്ള അല്ലേ? ഫുഡൊക്കെ കൊടുക്കുന്നുണ്ട്. നമ്മളെ കൈലാഷ് ഖേർ അഗൈൻ സിംഗർ చిన్నమ్మ ഫെസ്റ്റിവൽ മോഡൽ ഈ കോമ്പിനേഷൻ ബാഹുബലിക്ക് എടുത്തത് almost height ഒക്കെ same അല്ലേ? But in Bahubali he was looking a little short. അവിടെ സേവ് ചെയ്യുന്നു കേട്ടോ. ഇവര് കുറച്ചുകൂടി നല്ലതാണോ നല്ല ആൾക്കാരാണ് കമ്പയർഡ് ടു ദം. And Anushka Shetty movies always like that, no? We have seen in the Kaleja also. She'll be strong. Gunda. Bold. Cute bold. Nice. సాగు చేసి 15 നൈസ് എൻട്രി അല്ലെ? അനുഷ്ക ഷെട്ടിയുടെ ആ ഒരു എൻട്രി എന്ന് പറഞ്ഞാൽ ശരിക്കും ഒരു ചിയർ ഫീൽ കിട്ടി തുടങ്ങി നമുക്ക് ആ ഒരു സീനിലോട്ട് വന്നപ്പോഴേക്കും. സോ ഐ ഫീൽ കമ്പയർഡ് ടു ദാറ്റ് പീപ്പിൾ ദിസ് പീപ്പിൾ ആർ വെരി ഗുഡ് അല്ലേ? കമ്പാരിറ്റീവ്ലി. കാരണം അത് മാത്രമല്ല, സത്യരാജ് വാസ് ടെല്ലിംഗ് നോ ദാറ്റ് ടൈം ടു വൈഫ്, അതായത് ഇവിടുത്തെ പീപ്പിളിന് വേണ്ടിയിട്ടാണ് അദ്ദേഹം വൈഫിനെ ശരിക്കും അവിടെ വേണ്ടാന്ന് പറഞ്ഞത്. ലൈക്ക് പോയിക്കോട്ടെ, അത് മകനെ വരെ ആ ഒരു സംഭവം. ആൻഡ് ബട്ട് സ്റ്റിൽ ഹി ഈസ് ലവിംഗ് മോർ. ആ ഒരു സംഭവം ഉണ്ട്. രണ്ടും കൂടി കൊണ്ടുപോകണം. ആ ഒരു വയലൻസ് സംഭവങ്ങളൊക്കെ മാക്സിമം തടയാനാണ് അവിടെ നിൽക്കുന്നത്. ആൻഡ് ദേ വാണ്ടഡ് ടു സ്റ്റോപ്പ്. ദേ ഹാവ് എ കൈൻഡ് ഓഫ് എ ഫീൽ ദാറ്റ് ദേ വാണ്ട് ടു സ്റ്റോപ്പ് എവറിത്തിങ്, ദിസ് വയലൻസ് തിങ്സ് ആൻഡ് ഓൾ. പക്ഷെ അവിടെ ആ ഒരു സൈഡിൽ നിന്നാണ് ദേ ആർ നോട്ട് സ്റ്റോപ്പിംഗ്, ഐ ഫീൽ. ആൻഡ് ഇവിടെ ആണെങ്കിലും ചിലപ്പോൾ അവിടെ എന്തെങ്കിലും ഒരു സാധനം നടന്നിട്ടുണ്ടാവും. ലൈക്ക് ദിസ് നോ സംതിങ് ഹാപ്പൻഡ് ഇൻ ദേർ ഓൾസോ അല്ലെ? സാധ്യയില്ലേ? ആൻഡ് ദിസ് ഗൈ സത്യരാജിന്റെ ബ്രദർ അത്രയല്ല, കുറച്ച് കലിപ്പന്നെയാണ്. സോ മേ ബി ഹീസ് ഹാവിംഗ് സം ഇഷ്യൂസ് വിത്ത് that is what, but he loves this kind of a harmony and all thing. പക്ഷെ what would be, because this is we are watching flashback again, flashback to the flashback we watched already, and this is a flashback we are watching. പക്ഷെ again there is something would be happening. Jay would be leaving this hometown and going to abroad and making some other plan to, you know, അങ്ങനെയല്ലേ അവരുടെ വീട്ടിൽ പോയിട്ടുണ്ടായിരുന്നു. ആ ഒരു സിറ്റുവേഷൻ വരണമെന്നുണ്ടെങ്കിൽ something has to happen. So we are just waiting what would be happening for that, because what happened to Anushka Shetty, Nadia Moidu, all these things are questioned, right? But now ഒരു full ഒരു entertainment മോഡിൽ തന്നെ പോയിക്കുന്നത്. ആൻഡ് അനുഷ്ക ഷെട്ടി വന്നതിന് ശേഷമാണ് കംപ്ലീറ്റ്ലി ഒരു ഭയങ്കര ഒരു ചിയർ മോഡ്, ഒരു ഭയങ്കര ഒരു ഡിഫറെന്റ് ഫീൽ ആണ് അനുഷ്ക ഷെട്ടിയുടെ സ്ക്രീൻ പ്രസൻസ് എന്ന് പറയുന്നത്. ആൻഡ് മോർ ഓവർ ലൈക്ക് ദാറ്റ് പർട്ടിക്കുലർ ദ ക്ലീഷേ ദേ ബ്രോക്ക് അല്ലേ? യൂഷ്വലി ലൈക്ക് എന്താ പറയാ, ലിഫ്റ്റ് ചെയ്യുന്നത് ബോയ് ആയിരിക്കും ഗേളിനെ ലിഫ്റ്റ് ചെയ്യുന്നത്. സോ ഹിയർ അനുഷ്ക ഈസ് ആക്ച്വലി ലിഫ്റ്റിംഗ് പ്രഭാസ്. സോ oh my god, that is a nice. ആ ഒരു ക്ലീഷേ അവിടെ കട്ട് ചെയ്ത് നല്ല രസമുണ്ടായിരുന്നു. സോ വിൽ സീ another video. I'm waiting for എന്താണ് നടക്കുന്നത്. ഓൾമോസ്റ്റ് ഐ തിങ്ക് എനിക്ക് തോന്നുന്നത് എൻഡ് ആവാനേ പോയോ? കുറച്ചും കൂടി ഉണ്ട്. കുറച്ചുകൂടി ഉണ്ട്. അപ്പം വിൽ സീ another video.